సువార్తల్లో ఈ ప్రస్తావన తీసుకొస్తారు. యోనా ఏ రీతిగా చేప గర్భములో 3 రోజులు ఉండేనో చేప కడుపులో, అదే రీతిగా మనిషి కుమారుడు కూడా దినం గురించి అక్కడ మనకి ప్రస్తావన తీసుకొస్తారు. ధర్మంలో ఉన్నానయ్యా అని రాశాడు. చాలా అద్భుతమైనటువంటి మాటలో 4-5 సెంటెన్స్లు వాడాడు ఈ ఒక్క పదాన్ని. మొట్టమొదటి డిస్టర్బెన్స్, ఇది చాలా ప్రాముఖ్యమైన పదము. 4-5 సెంటెన్స్ లో ప్రాముఖ్యమైన పదాలను మీ ముందుకు తీసుకొస్తాను. డిస్టర్బెన్స్ ప్రియులరా, మీ తెలుగులో కనువదిస్తే అందరికి తెలిసినటువంటి లేదా అభ్యంతరాలు కలుగు చేస్తుంది. ఈ పదానికి ఉన్నటువంటి డీపెస్ట్ వర్డ్స్ ఏంటంటే ఆందోళన, విఘాతం లేదా సంఘటనలు ఒక దిశగా సాగకపోవడం, అంటే సాఫీగా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. డిస్టర్బెన్స్. ఈ యొక్క ఉపద్రవం అనేటువంటి పరిస్థితి యోనాకి ఎలా ఉందంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. లోపల అడ్జస్ట్ కాలేని పరిస్థితులను పోల్చి చూపించారు. ప్రియులారా, విఘాతంగా ఉంది.